హై వ్యూవర్స్. శ్యామల ఈమె రాజ్ నిడుమోరి యొక్క భార్య. రాజ్ నిడుమోరి ఎవరు? ఫ్యామిలీ మ్యాను. ఇక మొన్న హనీ బన్నీ అదో ఉంచింది సమంతతో వెబ్ సిరీస్ ఏదో, దానికి సంబంధించిన డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఇప్పుడు ఏంటి, శుభం సినిమా ఉంది కదా సమంతది, ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ కలెక్షన్స్ బాగానే వచ్చినాయి, ప్రాఫిట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏంటంటే డబుల్ అమౌంట్ అండి ప్రాఫిట్ వచ్చేసి. సినిమా పెట్టిన బడ్జెట్ వచ్చేసి 5 కోట్లు చిల్లరేమో, అది ఫస్ట్ డేనే వచ్చిందట. ఫస్ట్ డే సెకండ్ డే మొత్తం కలిపి వచ్చింది. అండ్ ఆ తర్వాత శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ బాగానే వచ్చేసాయి. ఇప్పుడు విషయం ఏంటి, తను ఒక నిర్మాతగా ఒక అడిగేసింది, డబుల్ ప్రాఫిట్ వచ్చింది. సో శుభం అనే సినిమాతో శుభం మొదలైంది, అంతే సవాలే అన్నట్టుగా రాజ్ నిడుమోరితో ఒక పిక్ పెట్టింది. రాజ్ నిడుమోరికి సంబంధించి మొన్న ఆ మధ్య వచ్చేసి, నాకు నిన్ను ప్రేమించాలనే ఉంది, కానీ ఎక్కడ నాకు దూరం అవుతున్న భయం నన్ను వెంటాడుతుంది. జీవితంతో నాతోనే ఉంటావుగా, ఎవరో ఏదో చెప్పింది విని మళ్ళీ నన్ను దూరం చేయవుగా, అది నేను తట్టుకోలేనంటూ మధ్యలో ఏవో పోస్టులు పెట్టాను. అది రాజ్ నిడుమోరి గురించా, ఆమెకు అనిపించింది చెప్పిందా, క్లారిటీ లేదు. రాజ్ నిడుమోరు ఈమె వచ్చేసి మన తిరుమల వెళ్ళారు, శ్రీకాళహస్తి వెళ్ళారు. ఏంట్రా అన్నప్పుడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కొంతమంది అంటే, లేదురా బాబు, శుభం మూవీలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా ఈ రాజ్ నిడుమోరు ఉన్నారు, అందుకే వెళ్ళారులే అన్నారు. ఇక ఇప్పుడు శుభం కొత్త ప్రస్థానం మొదలైంది, కొత్త జర్నీది, హ్యాపీగా ఉంది అంటూ ఈ రాజ్ నిడుమోరితో క్లోజ్గా ఉన్నటువంటి పిక్ సమంత పెట్టి చేస్తున్నప్పుడు అది వైరల్ అవుతున్నప్పుడు ఇక అంతేమన్నారు, ఇంకేముంది, మరో జంట విడిపోబోతున్నారు, మరో జంట కలవబోతున్నారు. రాజ్ నిడుమోరి దంపతులు విడిపోబోతున్నారు, అండ్ సమంత రాజ్ నిడుమోరు కలవబోతున్నారని చెప్పేసి హడావిడి చేస్తున్నప్పుడు శ్యామల వచ్చింది. నా గురించి మాట్లాడేవాళ్ళు, నా గురించి వినేవాళ్ళు, నా గురించి చర్చించుకునేవాళ్ళు, నా గురించి రాసేవాళ్ళు, నా గురించి మాట్లాడేవాళ్ళు, నా గురించి వీడియోలు చేసేవాళ్ళు, ఇలా చెప్పుకుంటే పోతే నా టాపిక్ ఎత్తుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరిని కూడా నేను బ్లెస్ చేస్తున్నా, మీ అందరూ కూడా నేను బాగుండాలని కోరుకుంటున్నా. అంటే ఓరే బాబు, మేము బాగానే ఉన్నారా, ఎందుకురా మా గురించి లేనిపోయిన వార్తలు రాస్తారు, వదిలేంటారా బాబు మమ్మల్ని, ఎట్టా సాగు కట్టంటారా బాబు ఎట్టా మమ్మల్ని అన్నట్టుగా ఇండైరెక్ట్గా, రే మీరు ఎన్నేసారి చేసుకోండి రా, నేను మిమ్మల్ని ఏమనరా, మీ మనని మేము వదిలేస్తా, వీలైతే మీకు బ్లెస్సింగ్స్ ఇస్తా అన్నట్టు చెప్పింది. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? సమంత రాజ్ నిడుమోరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లయితే తర్వాత సంగతి. రాజ్ నిడుమోరు వాళ్ళ ఆవిడ విడిపోతున్నారు అని చెప్పేసి హడావిడి ఏదో చూస్తున్నారు, పాపం అది అలా తట్టుకోలేకపోతుంది. ఏంద్రి దారుణం, ఏంద్రి దరిద్రం అని చెప్పేసి, దానికోసం ఈ వీడియో.